నమస్తే, నేను మీ కాకునూరి సూర్యనారాయణమూర్తి. సద్యోజాతం ప్రపద్యామి వామదేవాయ నమో అఘోరేభ్యో తత్పురుషాయ విద్మహే ఈశాన సర్వ విద్యానాం. ఇవి 5 పరమ మంత్రాలు, మహామంత్రాలు. ఈ 5 కృష్ణ యజుర్వేదం, ఆరణ్యకం, నారాయణం అనే విభాగంలో మనం చూడవచ్చు. ఈ 5ంటికే శివుడి ముఖములు అని పేరు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము. ఇవి 5. సద్యోజాతం ఇది దక్షిణం వైపుగా ఉండే ముఖం. వామదేవాయ నమో తూర్పు వైపుగా ఉండే ముఖం. అఘోరేభ్య పడమర వైపున ఉండే ముఖం. తత్పురుషాయ ఉత్తరం వైపున ఉండేటటువంటి ముఖం. ఈశాన సర్వ విద్యానాం 4 దిక్కులు అయిపోయాయి కాబట్టి పైన ఉండేటటువంటి ముఖం. ఇది పరమేశ్వరుడికి ఉండేటటువంటి పంచముఖముల వివరణ, విశ్లేషణ. శివ మహామంత్రం నమశివాయ 5. ఈ ప్రపంచమంతా కూడా పాంచభౌతికముల చేత ఏర్పడినటువంటిది. 5 మేజర్ 5 ఎలిమెంట్స్ అని పిలుస్తూ ఉంటాం. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ అంటే మట్టి, భూమి. ఈ 5ంటిని ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నిరాప, ఆప పృథివీ ఉపనిషత్తు వివరిస్తుంది. ఈ 5 ఎలా ఉన్నాయంటే, నీరు అలా ప్రవహిస్తూ ఉంటుంది. వేడి ఎక్కువైతే ఈ నీరు ఎవాపరేట్ అవుతుంది, గాలిలో కలిసిపోతుంది. అగ్ని బాగా వీస్తుంది, అలా జ్వాలలు ఎగిసిపడుతూ ఉండగా గాలి తోడవుతే ఈ మంటలు బాగా ఎగిసిపడతాయి. అదే గాలి చండ ప్రచండమవుతే అగ్ని ఆరిపోతుంది. నీటిలో కూడా అగ్ని ఉంటుంది. ఆ నీరు ఈ అగ్నిహోత్రం పైన పడితే, కాసిన్ని పడినట్లయితే చటపట చటపట అంటూ మంటలు ఇంకా పెరుగుతాయి. ఎక్కువ నీళ్లు పడితే అగ్ని చల్లారిపోతుంది. ఒకదానితో మరి ఒకటి అన్నీ ముడిపడి ఉంటాయి. అగ్ని జ్వల్యమానంగా అలా ఉండే సమయంలో కాసింత మట్టి ఆ అగ్నిహోత్రంపై విరజిమ్మితే కూడా అగ్ని శాంతిస్తుంది. అర్థం ఏమిటి అంటే, ఈ 5 ఒకదానితో మరి ఒకటి. కాలంలో ఈ 5ంటి రూపం ఒక్కటే, అది మానవ దేహం. ఈ మూలాన్నే తెలియజేస్తూ అఖండమైన వైదిక సారస్వతం నా రుద్రో రుద్రమర్చయేత్ రుద్రంద్రావైతీతి రుద్ర, ఇలాంటి సూత్రాలు చెబుతూ రుద్రుడిగా రూపం పొందినటువంటి వ్యక్తి రుద్రారాధన చేయకూడదు అంటూ చెప్పేసింది. కనుక మనం పంచముఖ ధ్యానం చేస్తూ ఈ లోకాలన్నింటిలో కూడా ఉన్నటువంటి ఏవైతే మూలకాలు ప్రధానంగా ఉన్నాయో, నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ, ఈ 5ంటికే 5 ముఖములు, 5 అక్షరములు. కృష్ణ యజుర్వేదంలో ఉండే నట్ట నడుమ మంత్రం నమశివాయ పంచాక్షరీ మహామంత్రం, పాశుపత మహామంత్రం. ఇలాంటి ఆలోచనలతో శివనామస్మరణ చేయాలి. ఇలా శివారాధన చేస్తే మనకు ఆనందం కలుగుతుంది, పరమేశ్వర అనుగ్రహం కూడా లభిస్తుంది. తెలుసుకుందాం. ఓం నమ శివాయ పాటిద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మీ కాకునూరి.